హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారు? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను. నేను పాలకులు సింబా చెరువండి వాకింగ్ కోసమని వచ్చాను. ఇక్కడ అప్పుడప్పుడు వాకింగ్కి వస్తూ ఉంటాను. బాగుంటుంది సింబని చెరువు. పూర్తిగా వీడియో చూడండి. ఈవినింగ్ మార్నింగ్ ప్రతి ఒక్కరూ వచ్చి వాకింగ్ చేస్తారండి. ఇక్కడ షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వస్తారు. ఈవినింగ్ సండే అయితే చాలా రష్గా ఉంటుందండి. ఇక్కడ చాలా బాగుంటుంది కూడా, చూడముచ్చటగా ఉంటుంది. మొక్కలు అవి చక్కగా పచ్చదనంతో పాటు వాకింగ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదండి. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. అలాగే చెట్లు కూడా ఉన్నాయి. చక్కగా గన్నేరు మొక్కలు అండి ఇవి. గన్నేరు, బిళ్ళ గన్నేరు ఏదో అంటారు. ఈ మొక్కలు నాకు తెలియదు, కానీ బాగున్నాయి మొక్కలు. చక్కగా చూడటానికి చెరువు చుట్టూరు మొక్కలు వేసారండి. చూడండి, నాకు ఇలా ఫోటోలు తీసుకోవటం, వీడియోలు తీసుకోవటం అంటే నాకు చాలా చాలా ఇష్టం. అందుకని నేను వీడియో తీశాను. మీరు కూడా చూసండి. కాళ్ళు కానీ లాగినట్లయినా, ఏమైనా మొహం కానీ తిరిగినట్లయితే ఇక్కడికి వచ్చి కూర్చుంటారండి. చూస్తారు కదా, టైంపాస్ చేస్తారు, కూర్చుంటారు ఇక్కడ అందరూ. బాగుంది కదండి ఇక్కడ ప్లేసు. అలానే మొక్కలు చక్కగా వేస్తారు. ఈ వెనకాల వచ్చేసరి ఎదురు కర్రలండి. ఈ కర్రలతోటి ఇల్లు కట్టుకుండేవాళ్ళు ఇదివరకు. మా చిన్నప్పుడు అయితే తాటాకి ఇళ్ళకి బాగా వాడేవారు ఈ మొక్కల్ని. చూసారా, ఎదురు కర్రలండి. అలా పూల మొక్కలు వేసారు ఇక్కడ. నాకు నచ్చిన ప్లేస్ దగ్గర వీడియో తీసామండి. ఈయన మా వారండి. మా వారు నేను కలిసి వచ్చాము. ఈ పొడుగు పొడుగు ఎదురు కర్రల చెట్లండి. మొత్తం చూడండి, బాగుంటుంది. పాలకొల్లు అని రాసి చూస్తారు ఇక్కడ. ఐ లవ్ యూ మై ఇండియా అన్నట్టు ఐ లవ్ పాలకొల్లు లవ్ సింబల్ పెట్టారు ఇక్కడ. ఐ లవ్ పాలకొల్లు. ఇదేనండి సింబడి చెరువు అంటే. మొత్తం చుట్టూ వచ్చేసాం. సింబడి చెరువు ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ ప్లేస్లో అయితే భలే గుత్తి పూలు వేసేవారండి. ఇదివరకైతే గుత్తి పూలు ఉండేవి, అన్నీ తీసేసారు. వేసవకాలం కాబట్టి చనిపోయిందో ఏంటో తెలియదు, కానీ చాలా మొక్కలు అయితే తీసేస్తారండి. చూడటానికి భలే ఉండేది, చాలా బాగుండేది. చాలా మొక్కలు వేసేవారు. వాకింగ్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. 2 రౌండ్లు వేసే